హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈ రోజు మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయం దర్శనంకి అయితే వెళ్తున్నాము. మేము 15 మంది ఉన్నాం కాబట్టి ట్రావెలర్ బుక్ చేసుకున్నామండి. షిరిడి నుంచి సెన్సింగ్నాపూర్ వెళ్ళి సెన్సింగ్నాపూర్ నుంచి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయంకి అయితే వెళ్ళబోతున్నాము. 15 మంది ఉన్నాం కాబట్టి ఒక ట్రావెలర్ అయితే బుక్ చేసేసుకున్నామండి. ఒకవేళ మీరు తక్కువ ఉన్నారనుకుంటే అక్కడ ఆటోస్, క్యాబ్స్, బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. షిరిడి నుంచి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయం చేరుకోవడానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. మధ్యలో మేము ఆగి భోజనం అయితే చేస్తున్నామండి. లంచ్ టైం అయిపోయింది కాబట్టి భోజనం చేసుకొని మా ప్రయాణం అయితే మళ్ళీ మొదలు పెడతాము. మీరు షిరిడి నుంచి ముందుగా బస్సులో వెళ్తే గనక ఒకప్పుడు ఔరంగాబాద్ అనేవాళ్ళు ఇప్పుడు సంభాజీ నగర్ అంటున్నారు. బస్సు షిరిడి టు ఔరంగాబాద్ ఉంటాయి. మీకు 250 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ వెళ్ళే బస్సెస్ మీకు దొరుకుతాయండి. ఆ బస్ తీసుకున్నారంటే 70-80 రూపాయలు మీరు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయం అయితే చేరుకోవచ్చు. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. 12 జ్యోతిర్లింగాలయాల్లో ఇది 12వ జ్యోతిర్లింగాలయం అండి. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయం. కృష్ణేశ్వర్ అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాము. కుడివైపున ఉంటుంది గుడి అనేది. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ గుడికి సంబంధించిన సపరేట్ లాకర్స్ అయితే ఉండవు. మేము దసరా టైంలో వచ్చాం కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందండి. ఫోన్స్ మాకు లోపలికి అలౌ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే మేము అక్కడికి చేరుకునే లోపే సాయంత్రం 7-7:30 అయితే అయిపోయింది. మీకు ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, మీ విలువైన వస్తువులు కానివ్వండి, ఫోన్స్, చెప్పులు, బ్యాగ్స్ లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే లోపలికి అలౌ చేస్తారండి. ఫోన్స్ కూడా కొన్నిసార్లు అలౌ చేస్తున్నారు, కొన్నిసార్లు అలౌ చేయట్లేదు. కాబట్టి మీకు అలౌ చేస్తే ఓకే, మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీకు అలౌ చేయకపోతే మాత్రం గుడికి సంబంధించిన సపరేట్ లాకర్స్ ఉండవు. ఇలా షాప్స్ దగ్గరే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. కుడివైపునే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ముందుకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము. మనకి ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. గుడి కుడివైపున అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి గర్భగుడిలో స్వామివారిని స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు. పొద్దున పూట వస్తే మనకి ఇలా అయితే ఉంటుంది టెంపుల్. అలాగే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా త్రిశూలం, ఇలా టెంపుల్ అయితే కనపడుతుంది. స్వామివారు లోపల ఇలా ఉంటుందండి శివలింగం. స్పర్శ దర్శనం చేసుకోవడానికి మగవారు అయితే గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు చొక్కా, బనీను తీసేయాల్సి ఉంటుంది. చక్కగా స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. సో మా దర్శనం అయితే అయ్యి బయటకు అయితే వచ్చేసాం మేము. దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు ప్రసాదాలు కానీ ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ షాప్స్ అన్ని ఉన్నాయి. నేనైతే ఒక మ్యాగ్నెట్ వరకే తీసుకున్నానండి. ముందుగా ఈ గుడికి కృష్ణేశ్వర్ అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో శివతీర్థ కుండ అంటారండి దీన్ని, ఇదైతే ఉంది. ఇక్కడే మొత్తం కథంతా మొదలైందండి. పూర్వకాలంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య సుధ, రెండో భార్య గూష్మ. మొదటి భార్యకి పిల్లలు లేరండి. రెండో భార్యకి ఒక కుమారుడైతే ఉన్నాడనమాట. గూష్మ శివుడికి పరమ భక్తురాలండి. ఆ భక్తిని చూసి సుధర్మ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషించేవాడు. గూష్మ ప్రతిరోజు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని 108 పాత్రల నీటితో స్వామివారికి నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేది. ఇది చూసిన బ్రాహ్మణుడు మొదటి భార్య సుధకి కోపం, ఈర్ష మొదలయ్యి గూష్మ కుమారుణ్ణి చంపేసి శివతీర్థ కుండ్ చెరువులో తీసుకొచ్చి పడేసిందండి. ఇది తెలిసిన గూష్మ స్వామివారికి యథావిధిగా ప్రార్థన చేస్తూ, స్వామి నీవే నాకు దిక్కు, నీవే నాకు అన్ని అని చెప్పగా గూష్మ కుమారుడు సజీవంగా ఆ చెరువులో నుంచి నడుచుకుంటూ బయటికైతే వచ్చాడండి. గూష్మ నిశ్చలమైన భక్తి శ్రద్ధలకి స్వామివారు మెచ్చి ప్రత్యక్షమయ్యి, ఇప్పటి నుంచి ఇక్కడ నేను నీ పేరుతో పూజింపబడతాను అని చెప్పి గూష్మకి వరం అయితే ఇచ్చారనమాట. అలా ఈ తీర్థానికి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయం అనే పేరైతే వచ్చింది. మేము సాయంత్రం 7-7:30 అవుతుందండి మేము ఇక్కడ ఆలయానికి చేరుకునే సమయం. ఆ టైం అవుతుంది కాబట్టి శివతీర్థ కుండ్ అనేది నేను మీకు చూపించలేకపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు అది కూడా చూపిస్తాను. ఇది మన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలయం వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.